హాయ్ అండి. టెక్నాలజీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఒక సూపర్ న్యూస్. మనందరికీ తెలిసిన పెద్ద కంపెనీ క్యాప్జెమినీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. అదే జూనియర్ డేటా ఇంజనీర్ రోల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. డేటా ఈ పదం ఇప్పుడు టెక్ వరల్డ్లో ఒక సెన్సేషన్ కదా. ప్రస్తుతం అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగాల్లో ఇది ఒకటి. అందుకే ఈ ఫీల్డ్లో అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, మరి ఇండియా వైడ్గా ఉన్న ఫ్రెషర్స్ ఇంకా గ్రాడ్యుయేట్స్ కోసం క్యాప్జెమినీ ప్రకటించిన ఈ కొత్త ఆపర్చునిటీ ఏంటో, దాని ముఖ్యమైన వివరాలేంటో చూద్దాం రండి. అవును, క్యాప్జెమినీ జూనియర్ డేటా ఇంజనీర్ పాత్ర కోసం నియామకాలు మొదలుపెట్టింది. ఇది జస్ట్ ఒక ఉద్యోగం మాత్రమే కాదు. ఆలోచించండి, క్యాప్జెమినీ లాంటి ఒక పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్లో కెరీర్ స్టార్ట్ చేస్తే ఎంత మంచి ట్రైనింగ్, గ్లోబల్ ప్రాజెక్టుల మీద పనిచేసే అవకాశం దొరుకుతుందో. దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అంటారా? కేవలం 0 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు అర్హులు. దీని అర్థమేంటంటే, కంపెనీ కొత్త టాలెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఫ్రెషర్స్కి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇక అందరూ ఎదురుచూసే విషయం శాలరీ. సంవత్సరానికి 3 నుండి 8 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ స్కిల్స్, ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే ఒక ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి ఇది చాలా మంచి ప్యాకేజ్ అని చెప్పాలి. ఇక్కడ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, గమనించండి. మొదటిది, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. కేవలం CS/IT వాళ్లే కాదు. ఇక రెండోది, 2025లో గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం చదువుకుంటున్న స్టూడెంట్స్కి నిజంగా గ్రేట్ న్యూస్. ఓకే, శాలరీ, ఎలిజిబిలిటీ అంతా బాగుంది. కానీ అసలు జూనియర్ డేటా ఇంజనీర్గా రోజూ ఏం పనులు చేయాల్సుంటుంది? వాళ్ల బాధ్యతలేంటి? ఆ వివరాలు చూద్దాం. ఈ రోల్లో ప్రధానమైన పనేంటంటే డేటా పైప్లైన్లను నిర్మించడం, వాటిని మెయింటైన్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే, భారీ మొత్తంలో డేటానే ఒకచోట నుంచి ఇంకో చోటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా పంపించే ఒక సూపర్ హైవే లాంటిది క్రియేట్ చేయడం అన్నమాట. దీనికోసం కాగ్నైట్ డేటా ఫ్యూజన్, పైథాన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీలను వాడతారు. ఇక్కడ వాళ్ల బాధ్యతలు చూస్తే ఇదొక కంప్లీట్ డేటా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పైప్లైన్స్ని నిర్మించడం దగ్గర్నుంచి పైథాన్తో డేటాని ప్రాసెస్ చేయడం, డేటా సైంటిస్టులతో కలిసి పనిచేయడం, చివరగా ఆ డేటా నాణ్యతను చెక్ చేయడం వరకు అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. మరి ఇంత ముఖ్యమైన పాత్రకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి? క్యాప్జెమినీ అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తోంది? టెక్నికల్గా చూస్తే పైథాన్ ఇంకా SQLలో మంచి బ్రెప్ ఉండాలి. అయితే కేవలం కోడింగ్ వస్తే సరిపోదు. బలమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వేరే టీమ్స్తో కలిసి పనిచేయాల్సుంటుంది కదా. ఇంటర్వ్యూలో మిగతా వాళ్లకంటే మీరు భిన్నంగా కనిపించాలంటే కొన్ని అదనపు నైపుణ్యాలు ఉంటే మంచిది. ఉదాహరణకు AWS లేదా అజూర్ లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్ల మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు లేటెస్ట్ టెక్నాలజీస్కు రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. ఇది మీకొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ అవకాశం మీకే పర్ఫెక్ట్ అనిపిస్తోందా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? దరఖాస్తు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాగో చూసేద్దాం. అప్లై చేసే ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో వాళ్ల అఫీషియల్ పేజ్కి వెళ్ళండి. అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫారంని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్: మీ రెజ్యూమేని అప్లోడ్ చేసి సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి అన్ని వివరాలను మళ్లీ చెక్ చేసుకోండి. చిన్న తప్పులు కూడా అప్లికేషన్ మీద ప్రభావం చూపిస్తాయి. సో చూశారు కదా, ఇది క్యాప్జెమినీ అందిస్తున్న ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా డేటా ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇదొక బలమైన పునాది వేస్తుంది. మీ కెరియర్ను మార్చగలిగే తరువాటి అవకాశం ఎప్పుడొస్తుందో చెప్పలేం. అలాంటి అవకాశాలను మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీకెప్పటికప్పుడు ఉత్తమమైన ఉద్యోగ సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం.